ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 19 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం నెహెమ్యా గ్రంథం 12 మరియు 13 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 22 నుండి 37వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆయన మీ జీవితంలో బలమైన కార్యాలు చేయడానికి ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమ మిమ్మల్ని చుట్టేసింది. ఆయన కృప మిమ్మల్ని ఆవరిస్తుంది. తన యొక్క బలము మీ యొక్క బలహీనతలు అన్నిటినీ ఎగరగొడుతుంది. మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు మీరు కన్నులారా చూడబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభువారు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 30వ వచనం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రంతా చీకటిలో గడిపిన యాకోబు దేవునితో పెనుగులాడడం జరిగింది. అతడు తన అన్నయ్యకు భయపడి, తన అన్నయ్య తన యొక్క సొంత సైన్యం 400 మందిని అతడు కలిగి ఉండి యాకోబుని ఎదుర్కొనడానికి వస్తున్నాడని విన్నటువంటి యాకోబు వెంటనే తన దగ్గరున్నటువంటి మనుషుల్ని 2 భాగాలుగా చేసి వారిని పంపించాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి దేవుని వాగ్దానాలు అతడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పరిస్థితులు తన చుట్టూరా ఒక భీకరమైన శబ్దాన్ని యాకోబుకి వినిపింపజేస్తున్నప్పుడు యాకోబు దేవుడు గత కాలములో ఆయనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక విశ్వాసిగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కష్టాలలో, నష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, వ్యాధులలో, అపజయాలలో మీరు ఉన్నప్పుడు మీరేం చేయాలో తెలుసా? దేవుడు మీకు దయచేసిన వాగ్దానాలని మీరు విశ్వసించాలి. ఆ వాగ్దానాలని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఏ రాత్రి మిమ్మల్ని చుట్టేసిందో, ఏ చీకటి మిమ్మల్ని ఆవరించిందో, ప్రియ దేవుని బిడ్డ, ఆ చీకటి తప్పకుండా మీకు ఒక సూర్యోదయాన్ని తీసుకొని రాగలదు. ఆ రాత్రంతా యాకోబు దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. ఉదయమైంది. ప్రభు యాకోబుని ఆశీర్వదించాడు. యాకోబు ఆ స్థలము నుండి బయలుదేరి వెళుతున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో తెలుసా? సూర్యోదయమాయను అని వ్రాయబడింది. రాత్రంతా అతడు చాలా వేదనతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. కానీ ఈ ఉదయకాలం అతడు ఒక సూర్యోదయాన్ని చూడగలుగుతున్నాడు. ఆ రాత్రి యాకోబు ఎంతో వేదనతో ప్రార్థన చేశాడు. ఆ రాత్రి అతడు చేసిన ప్రార్థన తన జీవితంలో ఒక మలుపుని తీసుకొచ్చింది. ఆ రోజు నుండి అతడు ఒక నూతన నామముతో పిలువబడ్డాడు. ఇశ్రాయేలు అనే నామకరణం పరలోకముడి దిగొచ్చిన దేవుడే అతనికి చేయడం జరిగింది. ఈ ఉదయకాలం నా ప్రియ సహోదరుడా, సహోదరి,
నీ చీకటిని దేవుడు సూర్యోదయముగా మార్చబోతున్నాడు. నీ యొక్క అంగలార్పుని ఒక నాట్యముగానే చేయబోతున్నాడు. ఇదిగో నీలో రగులుతున్నటువంటి ఆ వేదనని సంతోషమయముగా ఆయన చేయబోతున్నాడు. తప్పకుండా నీవు ఒక పెనుయేలును చూస్తావు. ఆ పెనుయేలులో దేవుని యొక్క మహిమను నువ్వు అనుభవిస్తావు. అలాంటి పెనుయేలుని నువ్వు చూడాలనుందా? అయితే ప్రభు సన్నిధిలో నీవు చీకటిని కాదు చూచేది, నీవు ఆ చీకటిలో ఆ రాత్రిలో నీతో దేవుడు ఉన్నాడన్న విషయాన్ని నువ్వు చూడాలి. అప్పుడు నీ చీకటి అద్భుతమైన సూర్యోదయంగా మారుతుంది. నూతన ఉషోదయం నీ జీవితాన్ని పలకరిస్తుంది. నూతన ఆనందం ఇదిగో 2 చేతులు చాపి నా ఒడిలోకి వచ్చి సేదదీరు అని నిన్ను ఆహ్వానిస్తుంది. అటువంటి గొప్ప కృప మీరు పొందాలని యేసుక్రీస్తు నామములో నేను మీ విషయమై ప్రార్థన చేస్తున్నాను. అందరూ కూడా నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, యాకోబు జీవితంలో ఆ రాత్రి ఒక పెనుయేలుగా ఎలా మార్చబడిందో, యాకోబు జీవితంలో ఆ రాత్రి ఒక ఉషోదయాన్ని ఏ విధంగా తీసుకుని వచ్చిందో, యాకోబు జీవితంలో ఆ రాత్రి పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను అనే అనుభవాన్ని ఎలాగూ తీసుకుని వచ్చిందో, మా ప్రియుల జీవితంలో కూడా దానిని మీరు తీసుకుని రండి. వారి చీకటి ఒక అద్భుతంగా మారునుగాక. మీ మహిమతో వారు నింపబడుదురుగాక. ఈ ఉదయం మొదలుకొని ఈరోజు రాత్రి పడకల మీద విశ్రాంతి తీసుకునే గడియ వరకు మా ప్రియుల చేతిని పట్టుకొని విజయపు తీరాలలో మీరు నడిపించుమని, మీ ఆశీర్వాద ఫలాలు వారు సమృద్ధిగా అనుభవించినట్లుగా కృప చూపించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.